कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి నేను హరీష్ రావు గారు వెళ్ళి హాజరయ్యారు. రేపు కేసీఆర్ గారు హాజరు కాకపోతున్నారు. అయితే ఈ అంశంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారం, ఆ పరిస్థితి ఉందా? అంటే లీగల్ ప్రాసెస్ ఒక కమిషన్ ఎంక్వైరీకి పిలిచి అరెస్టులు ఉంటాయని అనుకోను. ఇప్పుడు సిబిఐ ఈడీ విచారణలే ఒక్కసారి కాదు, ఇప్పుడు కవిత అరెస్ట్ విషయంలో చూసి అనేక సార్లు పిలిచి అప్పుడు అరెస్ట్ చేశారు. అయితే ఈ ప్రశ్న ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే మనకు తెలుసు, రాజకీయాల్లో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయిస్తారు రకరకాల కేసుల్లో. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు. మీరు చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయ్యాడు, కారణాలు ఏదైనా. అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాక చిదంబరం ఒకరోజు 2 రోజులు అయితే జైల్లో పెట్టి సంతృప్తి అయితే చెందాడు. అల్టిమేట్గా ఏం జరుగుతుందో ఏమీ జరగదు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఎవరికి ఏమైంది? అమిత్ షా జైలుకు పోయి హోమ్ మినిస్టర్ అయ్యాడు, చిదంబరం జైలుకు పోయి ఎన్ని రోజులు ఉన్నాడు? 6 నెలలు ఉన్నాడా, 7 ఏడాది ఉన్నాడా, జీవిత ఖైదు అనుభవిస్తున్నాడా? ఒక లాలూ ప్రసాద్ యాదవ్, మధు కూడా ఇలా ఒకరిద్దరు కేసులు మినహా దేశంలో రాజకీయ నాయకులకి ఎవరికి ఏమీ కాదు. ఓన్లీ అంటే కొంత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 16 నెలలు ఉండొచ్చు. అల్టిమేట్లీ ప్రాసెసే పనిష్మెంట్ తప్ప సీరియస్గా ఏమి అవుతుందని అనుకోను. సో అలాగే మీకు రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో పెట్టించగలిగాడు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. రేవంత్ బాటల్లోనే చెప్పాలంటే నా కూతురు పెళ్ళికి రానివ్వలేదు, ఎంగేజ్మెంట్ రానివ్వలేదు, చిన్న సెల్లో కరడుగట్టిన నక్సలైట్లతోని నేరస్తులతో నన్ను ఉంచారు అని కూడా అన్నాడు. సో రేవంత్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు సవాల్ చేశాడు. అన్నట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు, కేసీఆర్ అరెస్ట్ అవుతారని మనం చర్చించుకుంటున్నాము. సో అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్ముక్కై తనను అరెస్ట్ చేయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా కాలం ఆరోపించాడు. సో వైసీపీ వాళ్ళు ప్రతిసారి అదే ఆరోపిస్తారు, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్ముక్కయ్యే జగన్ లోపలించారని. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక 15 రోజులు 1 నెల రోజులన్నా చంద్రబాబు నాయుడు జైల్లో ఉంచాలనుకున్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉంచాడు కూడా. ఇప్పుడు మళ్ళీ జగన్ అరెస్టుకు రంగం సిద్ధమని రోజు మాట్లాడుకుంటున్నాం. అది లిక్కర్ స్కామా, ఇంకో స్కామా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అవుతారు అని. ఇలా అప్పుడు మీకు వరుస పెట్టి 4 ఉదాహరణలు చెప్పాను. ఇలా జయలలిత, కరుణానిధిల కేసులు మనం తమిళనాడులో చూసాం. అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు తాము అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పైన కేసులు పెట్టడమో లేకుండా అరెస్ట్ చేయించడమో, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక వీళ్ళని చేయించడమో, ఇది కామన్ ఎగ్జాంపుల్గా మన దేశంలో జరుగుతుండడం వల్ల కేసీఆర్ అరెస్ట్ అవుతాడనే చర్చ మొదలైంది. సో అందువల్ల ఇక రెండవది అరెస్ట్ అనేది 2 డైమెన్షన్స్ ఉంటుంది. ఒకటి లీగల్ డైమెన్షన్, 2 పొలిటికల్ డైమెన్షన్. మనకు రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్తారు, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అట్లేం చేయదు. చట్టం క్లియర్గా రాజకీయ స్టీరింగ్ను బట్టే చట్టం తిరుగుతూ ఉంటుంది. లేకపోతే ఇంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కుంభకోణాలు, ఇన్ని ఆరోపణలు వచ్చినా ఎవరికి ఏమీ కాదు కదా. సో అందువల్ల ఇందులో పొలిటికల్ డైమెన్షనే కీలకం. ఇప్పుడు జగన్ అరెస్ట్ ఎందుకు చేయడం లేదో అని తెలుగుదేశం శ్రేణులు, మద్దతుదారులు మామూలుగా ఊగిపోవడం లేదు. ఇంకెంతకాలం జగన్ను ఈవెన్ సాక్షి మీడియాలో వచ్చినటువంటి ఆ డిస్కషను, అమరావతి గురించి వచ్చినటువంటి చర్చ విషయంలో కూడా జగన్ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. సో అందువల్ల కానీ తెలుగుదేశం నాయకత్వం మాత్రం ఆలోచిస్తోంది, ఆచితూచి వివరిస్తోంది. అరెస్ట్ చేస్తే పొలిటికల్ ఇంప్లికేషన్ ఏముంటుంది, అరెస్ట్ చేస్తే ఆయనకు సింపతి పెరుగుతుందా? ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు నేను ఉదాహరణ రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందరికీ సింపతి వచ్చింది. అన్ని సందర్భాల్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు అందరికీ సింపతి వచ్చింది. సో అందరికీ వస్తుందా, అన్ని సందర్భాల్లో వస్తుందో చెప్పలేం, కానీ పాసిబిలిటీ ఉంది కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి జగన్ అరెస్ట్ చేస్తే ఎక్కడ దాకా వెళ్తుంది, ప్రభుత్వం పట్ల అనుకూలత ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైన అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ లెక్కలన్నీ వేసుకుంటారు. సో అందువల్ల ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే అరెస్ట్ చేయాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం
కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, లాభమా నష్టమా అని బెరీలు తీసుకుంటారు కదా. అవును. సో అందువల్ల ఆ పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఒక డైమెన్షన్. రెండో డైమెన్షన్ లీగల్ డైమెన్షన్. ఏంటి, కేసీఆర్ఏ కాళేశ్వరంలో మొదలు జరిగిన డ్యామేజ్ ఎంత, దాని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాదన ఏంటంటే ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరమే కూలిపోయిందని అంటారా అని. లేదు, డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంది, చాలా సివియర్గా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. సో అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ముందు తేలాలి. తేలిన తర్వాత దానికి కారణం ఏంటి, దానికి ఏమైనా క్రిమినల్ కల్పబిలిటీ ఉందా, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందా, అంటే నేరపూరిత నిర్లక్ష్యమా, నేరపూరిత కార్యం ఏమైనా జరిగిందా, అప్పుడు దానికి బాధ్యులు ఎవరు, కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ బాధ్యులా. కంపెనీ అనే వరకు మళ్ళీ అన్ని పార్టీలు ఏవైనా కంపెనీల దగ్గరకు వచ్చే వరకు అందరూ ఒకటే. మీకు అది కాళేశ్వరం కావచ్చు, పోలవరం కావచ్చు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉంటారు, మన పేర్లు చెప్పడం మంచిది కాదు, అందరికీ తెలుసు. వాళ్ళ విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకమవుతాయి, ఎందుకంటే అందరికీ ఫండింగ్ చేసేవాళ్ళు వాళ్ళే. అందువల్ల మళ్ళీ ఆ కంపెనీ లయబిలిటీ ఎంత ఉందా, కల్పబిలిటీ ఉందా, తర్వాత వ్యక్తిగతంగా ఇప్పుడు కేసీఆర్ని ఇంప్లికేట్ చేయొచ్చా, ఇప్పుడు ఆయనే ఈ పిల్లర్ డిజైన్ గీసిచ్చి దీన్నే కట్టమని అన్నాడా, అంటే ఇంజనీర్లు అట్లా కడతారా. సో ఇలాంటి టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి. అంటే పొలిటికల్ డిసిషన్ ఒకటి కావాలి, లీగల్గా నిలబడుతుందా లేదా అనే అంశం కూడా ఉండాలి. ఈ రెండు అంశాలు అయినప్పుడు అప్పుడు అరెస్ట్ వ్యవహారం ఉంటుంది. అక్కడ పర్సనల్ ఈగోస్. సో తనను అరెస్ట్ చేయించిన వ్యక్తిని తాను కూడా వారమో 2 వారాలు జైల్లో పెట్టాలి అనేటువంటి వ్యక్తిగత కాంక్ష కూడా ఉంటుందా. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని ఇవాళ అరెస్ట్ అనేది కేవలము లీగల్ ఆస్పెక్ట్ కాదు, ఇది పొలిటికల్ ఆస్పెక్ట్. జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీ రాష్ట్రం అంతా అడావుడి చేసింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే విడుదలైన రోజు మీకు మన గుర్తే కదా, చెంచల్గూడ జైలు నుంచి పెద్ద ర్యాలీగా రేవంత్ రెడ్డి వచ్చాడు. అప్పుడు బీఆర్ఎస్ నాయకులు స్వాతంత్ర సమరయోధులు అనుకుంటున్నాడు ఆయన అని ఆరోపించారు కూడా. ఇప్పుడు కూడా పేపర్లో చూసాం, ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతున్న సమయంలో భారీ సమీకరణ అని. ఈలోగా కవిత అయితే ధర్నా చౌక్ దగ్గర పెద్ద ధర్నానే చేసింది. కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు ఇస్తే అంత హంగామా చేసినప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు చేయలేదు అని కవిత విమర్శ చేశారు. బహుశా ఆ విమర్శ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్తున్న రోజు బీఆర్ఎస్ భారీ సమీకరణకు కూడా సిద్ధపడుతోంది. అందువల్ల ఇది ఒక వెబ్ ఇది పొలిటికల్, టెక్నికల్, లీగల్ ఇలాంటి అనేక అంశాలతో కూడుకున్నది కనుక ఇప్పటికిప్పుడు అరెస్ట్ అవుతారని అనుకోను. అరెస్ట్ చెయ్యరాది ఈ విషయంలో నోబడి నోస్. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్, పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉండాలి, టెక్నికల్ క్యాలిక్యులేషన్ ఉండాలి, లీగల్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఈ అన్ని డైమెన్షన్ ఆధారంగా చేసుకుని కదా అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేది. సార్ బీఆర్ఎస్కి గడ్డుకాలం ఉన్నట్టేనా సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని? ఒక పక్క కాంగ్రెస్లో ఎవరికి వాళ్ళు పలటలేదు, అవినీతి అని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతుంటే, మరో పక్క బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా అంత స్పీడ్గా వెళ్ళలేకపోతున్నదని ఎవరు ఎక్కడ బ్రేకులు వేస్తున్నారు? కేసీఆర్ గారు బయటికి రాకపోవడమా? కేసీఆర్ బయట రాకపోవడం, ఇందాక మన వరంగల్ సభ జరిగితే బయటకు రాకపోవడం, అంటే అప్పుడప్పుడు రావడం తప్ప రెగ్యులర్గా అక్కడ పార్టీ యాక్టివిటీ కేటీఆర్ హరీష్ రావు నడుపుతున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఇమీడియట్గా చేసేది ఏముంది అక్కడ? నీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందు పొలిటికల్ యాక్టివిటీ భారీ ఎత్తున ఉండదు. అందులో బీఆర్ఎస్ యాక్టివ్ కాలేదనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాస్తవంగా తన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 20% డిక్లైన్ అయింది బీఆర్ఎస్ది. అయినా కూడా బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో గట్టిగా నిలబడ్డది, బీజేపీని వెనక్కు కూడా నెట్టింది. వాస్తవంగా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 20% ఓటింగ్ పెరిగింది, 21%. అయినా కూడా బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో బీజేపీని వెనక్కు నెట్టి నిలబడ్డది కదా. అందువల్ల బీఆర్ఎస్ యాక్టివ్గా లేదు అనడం కరెక్ట్ కాదు. అంటే కేసీఆర్ రోడ్డు మీదకి వస్తేనే యాక్టివ్, రోడ్డు మీదకి రాకపోతే యాక్టివ్ కాదు అనుకోలేదు కదా. అలాంటప్పుడు కేసీఆర్ స్టైల్ విషయంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కూడా ఆయన చాలా బయటకు వస్తలేడని చర్చ జరిగింది కదా. సో అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూస్ పొలిటికల్ యాక్టివిటీ పార్టీది ఆగిందా లేదా అనేది క్వశ్చన్ అవుతుంది తప్ప
కేసీఆర్ రోడ్డు మీదకి చేంజ్ ఇప్పుడు ఇమీడియట్గా ఏముందని పెద్ద పెద్ద ఉద్యమాలు ఏమి నడవడం లేదు కదా. సో ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు ఎలక్షన్ అయిన అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే నల్గొండలో నీటి జలాల విషయంలో పెద్ద మీటింగ్ పెట్టారు, వరంగల్లో ఇప్పుడు మీటింగ్ పెట్టారు. అందువల్ల అసెంబ్లీకి రాలేదు కనుక కేసీఆర్ యాక్టివ్గా లేడు, కేసీఆర్ పొలిటికల్ ఇనాక్ట్ అయ్యాడని కంక్లూజన్ రాలేము. సమయం సందర్భాన్ని బట్టి వస్తుంటారు కదా. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंटेंट डिलाइट पे भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Content Delight app. కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి తప్ప కొమ్మినేని గారిని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, అక్కడ యాంకర్ చేస్తున్న తప్పు ఏంటని చెప్పి వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కనుక ఈ ప్రశ్న కోర్టులో తేలాలి, టీవీ స్టూడియోలో తేలే ప్రశ్న కాదు. అరెస్ట్ కాకముందు వేరే విషయం, కానీ ఇప్పుడు కేసు పెట్టబడింది, అరెస్ట్ కూడా అయ్యారు కనుక అరెస్ట్ తేలాల్సింది కోర్టులో. సో కోర్టులో ఏమి తేలుతుంది ఇప్పుడు ఇందులో యాంకర్ మొదలు అసలు కృష్ణరాజు అన్న మాట తప్పనిసరిగా అభ్యంతరకరం, అనుమానమే లేదు. నేను దానిపైన వివరంగా ఇప్పటికే మాట్లాడాను ఇక్కడే. సో ఎందుకంటే అమరావతి పైన ఆ రకమైన పదజాలాన్ని ఉపయోగించి అమరావతి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించదు. అందుకే సాక్షి యాజమాన్యం కూడా చివరకు దాన్ని ఖండించాల్సి వచ్చింది, డిజోన్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందువల్ల నోబడీ కెన్ ఏ నాగరిక సమాజంలో ఎవరు కూడా ఆ వ్యాఖ్యల్ని అనుమతించరు, సమర్థించరు. ఇందులో భిన్నాభిప్రాయం లేదు, రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే ఒక భాషను, ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక జాతిని ఎప్పుడూ అవమానించకూడదు. అందులో అసలు అది ఫ్యాక్చువల్లీ కూడా కరెక్ట్ కాదు. సో అమరావతి దేశవ్యాప్తంగా జరిగిన ఒక పబ్లిక్ హెల్త్ స్టడీని ఆధారంగా చేసుకొని అమరావతిపై అలాంటి అభాండాలు వేయడం అర్థరహితము, అభ్యంతరకరము, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించేది లేదు. కానీ ఇది కోర్టులో ఎంత నిలుస్తుంది, ఏ స్థాయిలో శిక్షలు పడతాయి అనేది లీగల్ ప్రక్రియ అది. సో భావప్రజ్ఞ స్వేచ్ఛ కొండే పరిమితులు ఏంటి? ఈ మధ్య కాలంలో కోర్టులు కూడా భావప్రజ్ఞ స్వేచ్ఛ కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు కమల్ హాసన్ కేసులో మనం కోర్టు వ్యాఖ్యానించింది చూసాం. అందువల్ల దీనికి ఈ స్థాయిలో మాట్లాడడం డెఫినెట్గా ఆర్టికల్ 19(1)A భావప్రజ్ఞ స్వేచ్ఛ ఇస్తుంది. కానీ అదే సమయంలో ఆర్టికల్ 19(2) సహేతుక ఆంక్షలు కూడా పెట్టేలా ఎలో చేస్తుంది. మొరాలిటీ, డీసెన్సీ అనేది దానికి ఒక పరిమితి. సో అందువల్ల ఈ అమరావతి పైన వచ్చినటువంటి వ్యాఖ్య మొరాలిటీ, డీసెన్సీ పరిధుల్ని క్లియర్గా ఉల్లంఘించింది. అందువల్ల అదొక డైమెన్షన్. ఇక తర్వాత యాంకర్ పాత్ర ఏంటి? మాట దొర్లింది అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనం చూస్తే అర్థమైంది అది దొర్లిన మాట కాదు, కాన్షియస్గానే అన్నమాట, అనుమానమే లేదు అది. తర్వాత యాంకర్ పాత్ర ఏంటి? యాంకర్ ప్రొవోక్ చేశాడా? యాంకర్ ఆపాల్సి ఉండేనా? డెఫినెట్గా యాంకర్ ఆపాల్సి ఉండే. ఎందుకంటే ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు నేను గతంలో కూడా ఆయన కొమ్మినేని డిబేట్లో చాలాసార్లు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కారణం ఏదైనా ఈ విషయంలో ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యి ఆపలేకపోయాడో, ఆపలేదన్నది నిజం. సో దీని ఆపకపోవడం లీగల్గా ఎంత మేరకు నేరము, శిక్షార్హమా, భారత న్యాయ సంహిత ప్రకారము ఏ కేసు ఏ సెక్షన్స్ వర్తిస్తాయి? ఒక టీవీ చర్చలో ఒక యాంకరు, ఒక మోడరేటరు గెస్టును నియంత్రించడంలో విఫలమైతే, గెస్టు నియంత్రించకపోతే స్పాట్ మీద ఏ కారణమైనా కానీ ఆయనకు ఆయన గెస్ట్ వ్యాఖ్యలు నచ్చకపోయినా స్పాట్ మీద ఆయనకు ఆ షార్ప్గా రియాక్ట్ కాకపోయినా ఇది ఎంత మేరకు నేరం అవుతుంది, ఎంత మేరకు శిక్షకు చట్టం అనుమతిస్తుంది అనేది కోర్టులో తేలుతుంది. దట్ ఇస్ ద లీగల్ ప్రాసెస్. సో మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు దానిపైన జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. లెట్స్ లీవ్ ఇట్ టు ఇట్, యాంకర్ పార్ట్ ఎంత ఉంటుంది అని. బట్ కొమ్మినేని కాస్త ప్రొయాక్టివ్గా ఆ వ్యాఖ్య చేస్తున్న గెస్ట్ను ఆపాల్సి ఉండే అనే దాంట్లో డిస్ప్యూట్ ఏమీ లేదు. సో ఇక అయితే ఇప్పుడు కొమ్మినేనిపై కానీ సాక్షిపై కానీ వస్తున్నటువంటి ఆ వ్యతిరేకత కేవలము ఆ పర్టిక్యులర్ ఎపిసోడు, పర్టిక్యులర్ కామెంట్ వల్లనే నేను అనుకోను.
దానికో లార్జర్ కాంటెక్స్ట్ ఉంది. ఎందుకంటే అమరావతి చుట్టూ పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశం అనుకూల టీవీ ఛానళ్ళు అమరావతికి అనుకూలంగా వందల డిబేట్లు నడిపారు, వందల డిబేట్లు. సాక్షి టీవీ అమరావతికి వ్యతిరేకంగా వందల డిబేట్లు నడిపాయి. అమరావతి కాదు, తెలుగులో టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ స్పష్టంగా టీడీపీ వైసీపీ శిబిరాలుగా రెండిట్ట నిలువున చీలిపోయాయి. మేము స్వతంత్ర న్యూస్ పేపర్స్, స్వతంత్ర ఛానల్స్ అని ఎవరండి చెప్పుకున్న రియాలిటీ అది. సో దీనివల్ల ఏం జరిగింది, మీరు యాంకర్స్ కూడా పొలిటికల్ ప్లేయర్స్గా మారిపోయారు. యాంకర్స్ ఇండిపెండెంట్గా ఉండి గెస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలిసిట్ చేసే పాత్ర కన్నా గెస్ట్ నుంచి కూడా తమ ఛానల్ ఎజెండాకు అనుగుణంగా డిబేట్లను, డిస్కషన్ నడుపుతున్న తీరు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఇదేం తెలుగులో కాదు, మీరు అర్నబ్ గోస్వామి డిబేట్లు చూసినా, రాహుల్ శివశంకర్ డిబేట్లు చూసినా, ముఖ్యంగా హిందీ ఛానల్ డిబేట్లు చూసినా యాంకర్స్ నిర్వహించే పాత్ర మనకు అర్థమవుతుంది. చాలా విరులెంట్ పాత్ర నిర్వహిస్తుంటారు. సో ఇది జర్నలిజంలో అదొక ట్రెండ్. ఆ ట్రెండ్ తెలుగులో కూడా పతాక స్థాయికి చేరింది. యాంకరు, గెస్టు, పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఈ మూడింటి మధ్య తేడా చాలా సందర్భాల్లో బ్లర్ అయిపోయింది. యాంకరు, గెస్టు, పార్టీ స్పోక్స్ పర్సన్లు దాదాపు ఒకే వాయిస్ చెప్తున్నా, కలిసి కాంప్లిమెంట్ చేసుకుంటున్న సందర్భాలు కూడా టీవీ డిబేట్లో చూస్తున్నాం. ఇది భరించలేకనే నాలాంటి వాడు డిబేట్లకు దూరమై కొన్ని ఏళ్ళు అయింది. ఇప్పటికీ నేను డిబేట్లకు పోవడమే మానేశాను. ఎందుకంటే టీవీ డిబేట్లు ఒక ఇండిపెండెంట్ డిబేట్లుగా లేవు. సో అందువల్ల నేను 1-to-1 నేను ఒక్కరినే ఉండి మాట్లాడేదానికి తప్ప 3-4 ఉండే డిబేట్లకు ఒకప్పుడు ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఇప్పుడు టోటల్గా మానేశాను. ఎందుకంటే ఆ డిబేట్ల స్వభావమే మారిపోయింది. ఇలా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు కూడా అలాగే మారిపోయాయి. ఇప్పుడు యాంకర్ పాత్ర ఇందులో ఏమిటి, యాంకర్ సంబంధం ఏంటి, యాంకర్ని ఎలా శిక్షిస్తారనేది ఇప్పుడు కొమ్మినేని విషయంలో వైసీపీ అడుగుతోంది. సిమిలర్ క్వశ్చన్ టీడీపీ అడిగింది గతంలో. టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావుల పైన కేసులు పెట్టిన రోజు అప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే ప్రశ్న అడిగారు. ప్రశ్న ఒకటే, యాంకర్ పాత్ర ఏముంటుంది అని. అప్పుడు జగన్ ప్రభుత్వం యాంకర్ల పైన కేసులు పెట్టింది, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం యాంకర్ల మీద కేసులు పెడుతుంది. సో ఇందులో తేడా ఏముంది, అప్పుడు తప్పన్న వాళ్ళు ఇప్పుడు రైట్ అంటున్నారు, ఇప్పుడు రైట్ అన్న వాళ్ళు అప్పుడు తప్పు అన్నారు. సో ప్లేయర్స్ మారిపోతున్నారు. తప్పు రైటు అనేది తమ రాజకీయ దృక్పథాలకు ఆధారంగా మాట్లాడుతున్నారు తప్ప న్యాయము, చట్టము, జర్నలిజం ఆధారంగా ఎవరు మాట్లాడతలేరు. సో ఆ ప్రాతిపదిక ఎప్పుడూ పోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే టీవీ5 ఏబిఎన్లను ఆంధ్రప్రదేశ్లో నిషేధించారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛమైన దాడి, మీడియా స్వేచ్ఛమైన దాడి అని అప్పుడు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే సాక్షి నిషేధిస్తున్నారు. సో అందువల్ల అప్పుడు ఒక ఛానల్ జర్నలిస్టులకు కేసులు అయితే ఇప్పుడు ఇంకో ఛానల్ జర్నలిస్టులకు కేసులు. ఇందులో తేడా ఏమన్నా చెప్పండి నాకు. సో అందువల్ల దీనికి ఇప్పుడు అమరావతి పైన ఆ వ్యాఖ్యతోనే సంబంధం ఉన్నదా అంటే ఆ వ్యాఖ్య కాకపోతే ఇంకో వ్యాఖ్య వస్తుంది. ఇప్పుడు అది ఇష్యూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇది ఒక లార్జర్ పొలిటికల్ బ్యాటిల్. ఆ పొలిటికల్ బ్యాటిల్లో మీడియా స్పెక్టేటర్గా, కామెంటేటర్గా కాకుండా భాగస్వామిగా మారిపోయింది తెలుగు సమాజం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఇంకా తెలంగాణలో లేదు కనుక. సో అందువల్ల ఈ స్థాయికి మారిపోయిన తర్వాత ఇంతకన్నా డిఫరెంట్గా ఏముంటుంది. సో అందువల్ల ఒక అవకాశం వచ్చింది. కొమ్మినేని అరెస్ట్ చేయడానికి ఆయన నిర్వహించిన పాత్ర వివాదాస్పదమైంది. సో అందువల్ల ఆయనను అరెస్ట్ చేస్తానికి అవకాశం కొరకు చూస్తున్నప్పుడు సహజంగా అరెస్ట్ అవుతారు కదా. సో అది కోర్టులో తేలుతుంది అది ఎంత మేర నిలబడుతుంది అని. ఇది ఏదో యావజ్జీవ జైలు శిక్షలో లేకుంటే ఇంకేదో పెద్ద శిక్షలు పడతాయని నేను అనుకోను. సో బట్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. సో ఈ ప్రక్రియ అయితే అవుతుంది. ఇంకేమన్నా ఉంటే పొలిటికల్గా అది రివార్డింగ్ కూడా అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇప్పుడు వైసీపీ శిబిరంలో కొమ్మినేని పట్ల గౌరవం పెరిగి అది ఇంకో స్థాయికి కూడా మారిన ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. ఇందులో లీగల్ యాంగిల్ ఉండొచ్చు, బట్ ఏ పొలిటికల్ యాంగిల్ ఎట్లున్నా, లీగల్ యాంగిల్ ఎట్లున్నా అమరావతి పైన ఆ రకమైన వ్యాఖ్యల్ని సభ్య సమాజం ఖండించాల్సిందే. దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ అయితే లేవు, అందులో అనుమానం లేదు. ఇక దాని పర్యవసనంగా జరిగే లీగల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లెట్ us see how they evolve.
ఇక దీనిపైన ఇప్పుడు కొమ్మినేని టార్గెట్ దాటిపోయింది, ఆ దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు కృష్ణరాజు కొమ్మినేనిల టార్గెట్ దశ దాటి ఇప్పుడు జగన్ భారతి వైసీపీ వరకు కూడా వెళ్ళింది. అది ఎక్కడి దాకా ఉంటుంది యాజమాన్యానికి లీగల్గా? ఐ డోంట్ థింక్ అది యాజమాన్యానికి లీగల్గా ఉంటుందా కోర్టులో. నీవు ఆ లైవ్ షోలో గెస్ట్ అలా మాట్లాడుతుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుందని కోర్టు అడుగుతుందా? విల్ హ్యావ్ టు సీ. సో లైవ్ షో కూడా కదా, ఈవెన్ రికార్డెడ్ షో కూడా కాదు, మరి అడుగుతారా అనేది లీగల్గా ఎంత మేరకు సాక్షి యాజమాన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా తప్పుగా దొరుకుతుందా అనేది కోర్టులో తేలుతుంది కదా. ఇప్పుడు కేసు A1గా కృష్ణరాజు, A2గా కొమ్మినేని, A3గా సాక్షి యాజమాన్యాన్ని కూడా పెట్టారు. మరి A4గా వైఎస్ఆర్ కాంగ్రెస్ని పెట్టినో లేదో తెలియదు. సో ఒకవేళ పెడితే కోర్టులో తేలుతుంది. ఒక లైవ్ షోలో ఒక గెస్ట్ మాట్లాడిన దానికి ఒక మీడియా యాజమాన్యం పైన ఏ రకంగా కేసు నిలుస్తుందా అని. ఇక లీగల్గా ఏదున్నా ఏమి చేయాల్సి ఉండే అన్నప్పుడు నా అభిప్రాయం అయితే ఇలాంటివి జరిగినప్పుడు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ దానిపైన వివరణ కూడా కాస్త సమర్థించుకునే ధోరణిలో కనిపించింది. అండ్ దీని విషయంలో ఈవెన్ సాక్షి యాజమాన్యం కూడా బహిరంగంగా టీవీ స్క్రీన్ పైకి వచ్చి ఇది తప్పు, నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నాం, సాక్షి మా ఛానల్ యాజమాన్యం దీన్ని అనుమతించదు, ఈ రకమైన చర్చ జరిపినందుకు మేము వారిపైన 3 నెలలో 6 నెలలో ఏడాదో మేము వారిని నిషేధిస్తున్నాం కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అనుమతించము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ సేమ్ డే ఇచ్చుంటే అది వారికి పొలిటికల్గా ఫేస్ సేవింగ్ అనైనా ఉండేది. అన్ఫార్చునేట్లీ అది కాకుండా అఫ్కోర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మాకేం సంబంధము, మేము గెస్ట్ వ్యాఖ్యలతో యాజమాన్యానికి ఏం సంబంధం ఉంటుంది అని దాన్ని ప్రజెంట్ చేసే క్రమంలో ఒక స్టేట్మెంట్ రూపంలో టీవీలో పేపర్లో వచ్చడం వేరు, యజమానే వచ్చి స్క్రీన్ పైన చెప్పడం లేదు. దీనికి ఉన్న గ్రావిటీ రీత్యా యజమానే స్క్రీన్ పైకి వచ్చి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, మేము ఖండిస్తున్నాం, దీన్ని సభ్య సమాజం ఒప్పుకోదు అని కనుక అనుంటే బెటర్గా ఉండేది. కానీ అలా కాకుండా దీన్ని యొక్క లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నమాట నిజం. ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్లోనే చూసి ఇప్పుడు ఆ ఎపిసోడ్ అమరావతి పైన అభ్యంతరకర వ్యాఖ్యల్ని అక్కడికే చూసి రియాక్ట్ కావాల్సిందే. దానికి లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నమాట నిజం, అనుమానమే లేదు. ప్రతి సాక్షి కాక మరో ఛానల్లో, ఒక న్యూట్రల్ ఛానల్లో ఎవరైనా గెస్ట్ ఇలా మాట్లాడుంటే ఇంత వివాదం అయ్యేదా? మనకు కూడా తెలుసు అది. అందువల్ల లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వము ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్కి రెస్పాండ్ అవుతున్నారు, రెండింటినీ జతకట్టి చూస్తున్నారు. సో ఆ ఎపిసోడ్ను విడగొట్టి చూసి లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్లో రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు సజ్జల మాట్లాడింది కూడా ఆ లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ రెస్పాండ్ కావడం. కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు పర్స్పెక్టివ్లో చూడడం అనేది ఒకే అంశం అయితే ముందు తప్పును ఖండించాలి కదా స్పష్టంగా. సో ఈ రెండింటిని మిక్స్ చేసే వరకు ఏమవుతుందంటే తప్పును సమర్థించుకుంటున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది కదా. సో అందువల్ల ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హౌ డూ యూ రెస్పాండ్. ఒక పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఆ తప్పు జరిగిందని నిర్ద్వందంగా చెప్పడం వల్ల గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंटेंट डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Content Delight app. అక్రమ వలసదారుల అరెస్టులతో రాజుకుంటున్నాడు లాస్ ఏంజల్స్. అసలు ఈ అమెరికాలో ఏం జరుగుతున్నదో ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి? అంటే లాస్ ఏంజల్స్లో జరుగుతున్నది ఏంటంటే ట్రంప్ ఎన్నికల సమయంలోనే ఈ యాంటీ ఇమిగ్రేషన్ అంటే అమెరికాకు అక్రమంగా వస్తున్న 1 కోటికి పైగా జనం ఉన్నారని, వలస వస్తున్న వారిపైన నేను కొరడా జలిపిస్తాను, వీళ్ళు అక్రమంగా వలస వచ్చిన వారు అమెరికాలో నేరాలకు పాల్పడుతున్నారు, అమెరికన్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు అని అమెరికన్ సమాజంలో ఉన్న ఫాల్ట్ లైన్స్ను ట్రంప్ పొలిటికల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఇప్పుడు ప్రతి సమాజంలోనూ చారిత్రక సాంస్కృతిక కారణాల రీత్యా ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. కులాల మధ్య ద్వేషాలుంటాయి, మతాల మధ్య విద్వేషాలుంటాయి, జాతుల మధ్య ఘర్షణలు ఉంటాయి.
పాలిటిక్స్ ఎప్పుడు కూడా వీటిని పరిష్కరించి ధోరణిలో ఉండాలి. అది మచ్యూర్డ్ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ ఎప్పుడు మచ్యూర్డ్గా ఉండవు, డర్టీగా ఉంటాయి. డర్టీగా ఉండేవరకు ఏమైతే అంటే కులాల మధ్య గ్యాప్ను మరింత పెంచి లాభపడదాం, మతాల మధ్య ద్వేషాన్ని మరింత రెచ్చగొట్టి లాభపడదాం, జాతుల మధ్య ఉండే వైరాన్ని మరింత రగిలించి లాభపడదామని రాజకీయ నాయకుడు ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మచ్యూర్డ్ లీడర్షిప్ అనేది పాలిటిక్స్లో ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైపోతుంది. డర్టీ లీడర్షిప్పే రాజకీయాలు శాసిస్తుంది. ఇది భారతదేశంలో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం. అమెరికాలో కూడా హిస్టారికల్గా కల్చరల్గా వైట్ నాన్ వైట్ల మధ్య ఆ గ్యాప్ ఉంది. మీకు నల్ల జాతి ప్రజల పౌర హక్కుల ఉద్యమాలు చూసాం, మార్టిన్ లూథర్ కింగ్ తిరుగుబాటు చూసాం. సో మనకు ఈ ఆఫ్రో అమెరికన్స్ పైన వైట్ సుప్రమసిస్ట్ అటాక్స్ చూసాం. ఇవన్నీ జరిగిన సమాజం ఇప్పటికీ అడపా వివాదం అవుతూ ఉంటాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే పెద్ద ఉద్యమమే నడిచిన ప్రాంతం అది. సో నల్ల జాతీయుల పైన ఒక వైట్ పోలీస్ వారు అనుచితంగా ప్రవర్తించినప్పుడు, క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఈవెన్ అమెరికన్ న్యాయ వ్యవస్థ కూడా వైట్ సుప్రిమసిస్ట్ ఓవర్టోన్స్ ప్రదర్శించింది. అంటే వైట్స్కి అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల అమెరికన్ సొసైటీలో ఉన్న డీప్ ఫాల్ట్ లైన్ ఇది. ఈ డీప్ ఫాల్ట్ లైన్ బ్రిడ్జ్ చేసి సమాజానికి ఒక మార్గదర్శకం చేయాల్సిన రాజకీయ నాయకత్వం కాస్త ఈ డివైడ్ ఉపయోగించుకుంటే పొలిటికల్గా తమకు బలమైన ఓటు బ్యాంకు నిలబడుతుంది అని. సో అందులో క్రమంగానే వైట్ రేసిస్ట్ ఓట్ బ్యాంకును ట్రంప్ కల్టివేట్ చేశాడు. ఆ వైట్ రేసిస్ట్ ఓట్ బ్యాంకును సంతృప్తి పరచాలి అంటే ఇమ్మిగ్రెంట్ల పైన నేను కఠినంగా ఉంటానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు. అదే పని చేస్తున్నాడు కూడా. H1B వీసాలపైన అటాక్ చూసాం, గ్రీన్ కార్డ్ హోల్డర్లపై కూడా కామెంట్లు చూసాం, చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే వారిపై కూడా వ్యాఖ్యలు చేశాం. ఇక ఎలాంటి డాక్యుమెంట్స్ తిరగాలని అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అమెరికా చట్టాల ప్రకారం కూడా వాళ్ళు క్రిమినల్స్ కిందికి రారు. సో వాళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడితే తప్ప క్రిమినల్ యాక్ట్ కాదు అది. అంటే ఒక అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ అమెరికాలో ఉండడం వేరు, ఆ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ నేరం చేయడం వేరు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు 6 నెలలు టూరిస్ట్ వీసా మీద పోయి అక్కడే ఉండిపోతుంటారు. మన దేశం నుంచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడ వివిధ చిన్న చిన్న షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి సెపరేట్గా కొన్ని చోట్ల అకామిడేషన్లు ఉంటాయి. అదొక వ్యవస్థ. అమెరికాలో ఒక్కరు కాదు, 2 కాదు, 1 కోటి మంది పైగా ఉన్నారు. సో ఇందులో గణనీయమైన భాగం భారతీయులు కూడా ఉన్నారు. సో వీరిని అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఇందులో ఎవరైనా నేరం చేస్తే క్రిమినల్ అవుతాడు. అందువల్ల జస్ట్ బికాజ్ ఓవర్ స్టే ఉన్నారంటే అది పెద్ద క్రైమ్ కాదు. మ్యాక్సిమం అయితే వాళ్ళని డిపోర్టేషన్ చేయాలి. ట్రంప్ వచ్చాక దాన్ని క్రైమ్గా నేను చూస్తాను అని చెప్పి ప్రత్యేకంగా గాటనాంబేలో ఒక జైలు సెల్లులు పెట్టి ఇలా అన్డాక్యుమెంటెడ్ వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తాను అని. అంటే అక్రమ వలసదారులందరినీ నేరస్తులుగానే పరిగణిస్తాం అనేది ట్రంప్ విధానం. అమెరికా చట్టం విధానం అది కాదు. నేరస్తుడు కాడు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. సివిల్ క్రైమ్ వేరు, క్రైమ్ వేరు. సివిల్ నేరం వేరు, క్రిమినల్ యాక్ట్ వేరు. కానీ ట్రంప్ రెండింటినీ క్రైమ్గానే చూస్తున్నాడు. ఇలా అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ను ఏరివేస్తాము అనే కార్యక్రమం ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కొంతమందిని ప్రత్యేక విమానాల్లో పంపించేస్తున్నాడు. కొలంబియాకు, గాటమలాకు, మన దేశానికి కూడా ఇప్పటికి 2 విమానాలు అమృత్సర్లో దిగాయి కూడా. సో వాళ్ళకు చైన్స్ కట్టి బేడీలేసి పంపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. ఇలా ఈ నేపథ్యంలో లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందంటే ఫెడరల్ ఐస్ అంటారు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. వీరు ఇమ్మిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటున్న హిస్పానిక్స్ ఉంటున్నటువంటి ఒక ప్రాంతం, ఒక రెసిడెన్షియల్ ఏరియా పైన రైడ్ చేయబోతున్నారు అన్న సమాచారం స్ప్రెడ్ అయ్యి, అది వదంతులు అని కూడా అంటున్నారు, అది నిజమా వదంతా తెలియదు, కానీ అది స్ప్రెడ్ అయ్యి పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడం మొదలుపెట్టారు. ఇక అది ఎక్కడి దాకా పోయిందంటే అది హింసాత్మక నిరసనల దాకా వెళ్ళింది. కార్లను తగలబెట్టడము అక్కడి దాకా వెళ్ళింది. సో వీరు ప్రధానంగా మీకు లాస్ ఏంజల్స్ సబర్బ్లో ఉండే పారామౌంట్ అనే ప్లేస్లో, అక్కడ నేను మీడియాలో చదివింది అయితే 82% హిస్పానిక్ పాపులేషన్ అని. ఇక్కడ ఏంటంటే ఈ అక్రమ వలసదారులు వాస్తవంగా అమెరికన్ ఎకానమీని సబ్సిడైజ్ చేస్తున్నారు.
కోటి మంది ఎలా ఉంటారు, ప్రభుత్వాన్ని తెలియకుండా ఉంటారా వారు మాగారు? కోటి మంది ఉన్నారంటే ప్రభుత్వాన్ని తెలిసే ఉంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఎలా చేశారు మరి? ఇవాళ నీకు ఇక్కడ మన దగ్గర మార్నింగ్ క్లీన్ చేస్తుంటారు, అమెరికాలో నైట్ పూట క్లీన్ చేస్తుంటారు. సో నైట్ పూట ఆఫీసులను క్లీన్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళే. మీకు హిస్పానిక్స్, మెక్సికన్సే. మీకు వైట్ అమెరికన్స్ ఈ చేయని పనులన్నీ వీళ్ళే చేస్తారు. శానిటేషన్ వర్క్ నుంచి మొదలుకొని చిన్న చిన్న పనులు తక్కువ జీతాలకు పనిచేస్తుంటారు. నిజంగానే ఈ కోటి మందిని ట్రంప్ పంపిస్తే అమెరికన్ ఎకానమీలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ దెబ్బతింటుంది. కానీ వీళ్ళు చాలా సబ్సిడైజ్డ్ వర్క్ ఫోర్స్, చాలా చౌకగా దొరుకుతుంటారు. సో అందువల్ల అమెరికన్ ఎకానమీ వీళ్ళని టాలరేట్ చేస్తానికి, అమెరికన్ సమాజము ప్రభుత్వం టాలరేట్ చేస్తానికి ద వాల్యూ ఈజ్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఆర్ యాడింగ్ టు అమెరికన్ ఎకానమీ. సో దీనికి అందువల్లనే అటువైపు నుంచి కొన్ని సందర్భాల్లో ఈవెన్ డెమోక్రాట్ అధికారంలో ఉన్నప్పుడైతే వీటిని మడప వీళ్ళకు సిటిజన్షిప్లు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇలా జరుగుతున్న ప్రక్రియలో లాస్ ఏంజల్స్లో ఈ ఇమిగ్రెంట్ పైన రైడ్ జరుగుతున్నాయనేది అనే అంశం ఆధారంగా రోడ్డు మీదకి వచ్చారు. అందువల్ల ఒకటి ఇది ఇమ్మిగ్రెంట్ ఇష్యూ ట్రంప్ ఎలా హ్యాండిల్ చేస్తాడని. ఇక్కడ రెండో కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కూడా వచ్చింది. అది లాస్ ఏంజల్స్ మేయరు, కాలిఫోర్నియా గవర్నరు డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. సో డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్రంలో నేషనల్ గార్డ్స్ను, అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో హైదరాబాద్లో ఏదో అల్లరి జరిగితే తెలంగాణ పోలీసు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా డైరెక్ట్గా సిఆర్పిఎఫ్నో ఆర్మీనో కేంద్రం దించితే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ అది. ట్రంప్ ఏమో నేరుగా ఫెడరల్ నేషనల్ గార్డ్స్ని దించాడు. దాంతో కాలిఫోర్నియా గవర్నర్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇది అమెరికన్ రాజ్యాంగానికి విరుద్ధమని. వాస్తవంగా మనకన్నా అక్కడ రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ ఉంటాయి అమెరికాలో. సో అందువల్ల ఇలా ఫెడరల్ ప్రభుత్వం రంగంలో దిగుతుంది. మేము ఈ అల్లర్లను కంట్రోల్ చేయగలిగే శక్తి రాష్ట్ర కాలిఫోర్నియా పోలీస్కు, కాలిఫోర్నియా లా ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఉంది. ఇది కావాలని ఎస్కలేట్ చేస్తానికి, ఇది ఒక స్పెక్టకల్గా మార్చి ట్రంప్ దీని నుంచి రాజకీయ లాభం పొందటానికి, చూడు నేను ఇమ్మిగ్రెంట్ల పైన ఎంత గట్టిగా అటాక్ చేస్తున్నా అని తన వైట్ ఓటర్ లాబీని సంతృప్తిపరచడానికి ట్రంప్ చేస్తున్నాడు అని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ విమర్శ. అందువల్ల ఇది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్. ఇప్పుడు కోర్టు కూడా పోతుంది అది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక లా అండ్ ఆర్డర్ను కంటైన్ చేయడానికి ఫెడరల్ బలగాలు రంగంలో దిగచ్చా అనేది జరుగుతుంది. సో అందువల్ల దీన్ని ఒకటి ఇమ్మిగ్రెంట్ల విషయంలో ఏ రకంగా ఉంటావు, రెండవది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, మూడవది నిజంగానే ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ చేయడానికి ట్రంప్ తన ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఆడుతున్న నాటకమా ఇది. సో ఇలాంటి అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మరోసారి ఎన్నికల కమిషన్పై రాహుల్ వ్యాఖ్యలు. మహారాష్ట్ర, హర్యానా ఓటర్ల జాబితా సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అసలు ఈవీఎంల లోటుపాట్లు అనే అంశం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు రేపుతున్న అంశం. దీనికి ఇది ఏంటి, ఇందులో ఉన్న ఆ లోగుట్టు ఏంటి అన్న తెలిసే పరిస్థితి ఉంటుందా? ఎవరిని తప్పు పట్టాలి, ఏది నిజం ఏది అబద్ధం, ఓటర్కి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈవీఎంల ఇష్యూ దాటిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న అంశం ఈవీఎంలదే కాదు. డెఫినెట్గా ఈవీఎంల పైన రాజకీయ నాయకులు గెలిచినప్పుడేమో ఈవీఎంలు పనిచేస్తాయంటారు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల వల్లనే ఓడిపోయామంటారు. 2019లో చంద్రబాబు నాయుడు ఈవీఎంల వల్లనే ఓడిపోయానన్నాడు. జగన్మోహన్ రెడ్డి అవహేళన చేస్తూ ఈవీఎంలను సమర్థించాడు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను తప్పుపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తూ ఈవీఎంలను సమర్థిస్తున్నాడు. మీకు జీవీ నరసింహారావు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి ఈవీఎంలకు వ్యతిరేకంగా బుక్ రాస్తే దాని ముందు మాట ఎల్కే అద్వానీ రాశాడు. అది భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఈవీఎంలను వ్యతిరేకించాడు. ఇప్పుడు బీజేపీ ఈవీఎంలను సమర్థిస్తోంది. అందువల్ల రాజకీయాల్లో ఈవీఎంల పట్ల వైఖరి అనేది ఒక ఆబ్జెక్టివ్ వైఖరిగా ఎప్పుడూ లేదు.
తాము ఓడిపోయినప్పుడు ఈవీఎంలు రైజ్ చేస్తున్నారు. ఇక ఈవీఎంలను టెక్నికల్గా ట్యాంపర్ చేయవచ్చు అని కంక్లూజివ్గా ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. సో దానిపైన అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అడపాదడపా వివరణలు ఇస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఈ అనుమానాలు అయితే పూర్తిగా నివారించడంలో ఎన్నికల సంఘం సఫలం కాలేదు. సో ఈవీఎంల వ్యవహారం ఒకటి. ఇది ఇప్పుడు ఈవీఎంల వ్యవహారాన్ని దాటి ఇంకో అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఓట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంటే పార్లమెంట్ ఎన్నికలకు అయిన తర్వాత కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి కొన్ని రాష్ట్రాల్లో. ఉదాహరణకు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో జరిగాయి. సో రాహుల్ గాంధీ రేజ్ చేసింది సీరియస్ అంశం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎనాలిసిస్ కూడా ఏం చెప్తుందంటే షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంపేర్ టు ద జనరల్ ఎలక్షన్స్. జనరల్ ఎలక్షన్లతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. మరి ఇది జెన్యున్గానే భారీగా ఓటర్లు వచ్చి నమోదయ్యారా? ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే జనరల్ ఎలక్షన్స్కు, అసెంబ్లీ ఎలక్షన్స్కు ఓటర్ల సంఖ్యలో తేడా 39 లక్షలు, 39 lakhs వెళ్ళింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్ల తర్వాత 4 నెలలకు, 3 నెలలకు, 5 నెలలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ 5 నెలల్లో, 6 నెలల్లో కొంతమంది అప్పుడు ఓటర్గా నమోదు చేసుకునే వాడు ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపని వారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఈ పాసిబిలిటీ ఉంది, కాదనడం. కానీ ఇంత షార్ప్గా ఓటర్ల సంఖ్య పెరుగుతుందా? ఇది మొదటి అనుమానం. ఇక్కడ ఈ అనుమానానికి ఎన్నికల కమిషన్ చేయాల్సింది ఏంటి? ట్రాన్స్పరెంట్గా ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ను ఉంచడము, ఓటర్ లిస్టులను మిషన్ రీడబుల్ ఫార్మాట్లో అవైలబుల్గా ఉంచడము. సో ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేయడం. ఈ పని చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇవన్నీ అబద్ధాలు, ఇది ఆరోపణలు నిజం కాదు కొట్టివేస్తూ ఉపయోగం ఉంటుందా? ఎందుకంటే ఇంత షార్ప్ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు? దీంట్లో ఏదైనా మతలబు ఉందా అనే అనుమానం అనివార్యంగా వస్తుంది. ఇది మొదటి ఈవీఎంల ఇష్యూ దాటి ఇది రెండవ ఇష్యూ. మూడవ ఇష్యూ ఏమవుతుంది అంటే 5 o'clock వరకు ప్రొవిజనల్ ఫిగర్స్ వస్తాయి. 5 తర్వాత కూడా అఫ్కోర్స్ 6 వరకు కూడా కొన్ని చోట్ల ఓటింగ్ జరుగుతుంది, కొన్ని చోట్ల 5కే క్లోజ్ అవుతుంది. ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన రోజు ఇచ్చే డేటాకు, ఓటింగ్ శాతానికి, ఫైనల్గా వచ్చేటువంటి ఓటింగ్ శాతానికి చాలా తేడా ఉంటుంది. సో ఫైనల్గా మీకు ఈ ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 17C ఫామ్లో ఓటర్ల వివరాలు రిటర్న్గా నమోదు చేస్తారు. సో ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ సమయం కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటోంది. ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో ఇంత గ్యాప్తో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు 2 రోజులు, 3 రోజులు తీసుకుంటోంది. దాంతో ఎన్నికల కమిషన్ పైన అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఏం జరుగుతోంది? ఎందుకంటే మీరు ఇచ్చిన ఓటింగ్ ఫిగర్సే కదా, కొంత తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అంటే 5 తర్వాత కూడా అనేక చోట్ల ఓటింగ్ జరుగుతుంది కనుక తేడా ఉండొచ్చు. లేదు, ఆ టైం నా సమయానికి అంటే ఓటింగ్ పూర్తయ్యే సమయానికి కాంపౌండ్ పోలింగ్ బూత్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే అవకాశం ఇస్తాం. అందుకే మనం చాలా సందర్భాల్లో 10 గంటల వరకు, 11 గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంత గ్యాప్ ఎందుకుంటుంది అంటే ప్రొవిజనల్ ఓటింగ్ ఫిగర్స్కు, ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్కు చాలా తేడా ఉంటుంది. కొన్ని సందర్భాలు చాలా అంటే అర్థం లక్షల్లో ఉన్నదని కాదు, గెలుపు ఓటములను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. అది అనుమానాలకు దారితీస్తుంది. అది 3rd ఫ్యాక్టర్. అంటే కొంత తేడా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే 5 o'clock వరకు తీసుకున్న ఫిగర్స్ ఏమో ఓవరాల్గా ఎన్నికల అధికారులు తీసుకొని ఇచ్చేది. మీరు ఫైనల్ ఫిగర్స్కు కొంత తేడా ఉంటుంది, కానీ ఇంత తేడా ఉంటుందా? 4th పాయింట్ ఏంటంటే 5 తర్వాత ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది కూడా. అవును, నిజంగానే అంత పెరుగుతుందా? పొద్దున్న దాకా 8 గంటల నుంచి 5 గంటల దాకా ఓటు వేయకుండా 5 తర్వాతనే భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్లోకి వస్తారా? ఇదొక అనుమానం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఫిగర్స్ చూస్తే 5 o'clock తర్వాత మామూలుగా పెరగడం లేదు ఓటింగ్. ఎందుకు ఇలా పెరుగుతుంది అనేది 4వ అనుమానం. 5వ అనుమానం ఏంటంటే
ఈ సీసీటీవీ రికార్డింగ్ చేస్తారు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని. ఈ సీసీటీవీ ఫుటేజ్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు వాళ్ళ ప్రతినిధులకు అందుబాటులో ఉంచడం పైన ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా 1961 ఎలక్షన్ చట్టాన్ని సవరించి ఆంక్షలు పెట్టారు. ఇది మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకు మీరు సీసీటీవీ రికార్డు చేసి కావాలంటే లైవ్ టెలికాస్ట్ చేయండి, టెక్నాలజీ అవైలబుల్ కదా, ప్రతి పోలింగ్ బూత్ను లైవ్ టెలికాస్ట్ చేయండి, కష్టమో ఏంటి ఇబ్బంది? ఆ సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఉంచి ఎప్పుడైనా రాజకీయ పార్టీ ప్రతినిధి వచ్చి వెరిఫై చేసుకోవడానికి అనుమానం ఉన్నప్పుడు అవకాశం ఇవ్వండి. దీనికి అభ్యంతరం ఏంటి? ఈ క్వశ్చన్లకు ఎలక్షన్ సంతృప్తికర సమాధానాలు రావడం లేదు. ఇక 6వది అసలు ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ పైన సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ముఖ్యమైనది. డెమోక్రసీకి మూలమే ఎలక్షన్స్ ఇంపార్షియల్గా జరిపించాల్సిన అవసరం ఉంటుంది. ఇంపార్షియల్గా జరిగినట్లు ప్రజలకు నమ్మకం కలిగించడం కూడా అవసరం ఉంటుంది. అందుకొరకు ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఇండిపెండెంట్గా జరగాలి. ప్రభుత్వ జోక్యం భారీ ఎక్కువగా ఉంటే, ప్రభుత్వ మద్దతుదారులే ఎన్నికల కమిషన్లో ఉన్నారు అంటే ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ అనే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. కనుక సుప్రీంకోర్టు ఏమన్నంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా ఎన్నికల కమిషనర్ల ఎంపికల బృందంలో ఉండాలని తీర్పు చెప్పింది. మోడీ ప్రభుత్వం దాన్ని సవరించి చట్టాన్ని చీఫ్ జస్టిస్ అవసరం లేకుండా ప్రభుత్వ ప్రమేయంతోనే ఎన్నికల కమిషన్లను నియమించేలా చట్టాన్ని మార్చారు. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి పైన దాడి జరిగింది. తమ రాజకీయ ప్రమేయంతో ఎన్నికల కమిషన్ నియమించుకునేలా చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పైన ఆంక్షలు పెట్టారు. మీకు 5 గంటల తర్వాత ఓటింగ్ పెరుగుతోంది. ప్రొవిజనల్ ఫిగర్స్కు ఫైనల్ ఫిగర్స్కు చాలా తేడా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు లక్షల సంఖ్యలో ఓట్లు పెరుగుతున్నారు. ఇవన్నీ వెరసి ఏ అనుమానాలు దారితీస్తుంది? ఇంకో రాహుల్ గాంధీ అన్న రిగ్గింగ్ జరిగింది అన్న ఆరోపణ దారితీస్తుంది. అది ఆరోపణ నిజమని నేను అనడం లేదు. కానీ ఇన్ని ప్రశ్నలు ఎన్నికల కమిషన్ అయితే వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాలి కదా. పొలిటికల్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రక్రియ పైన ప్రజలకు, రాజకీయ పార్టీలకు విశ్వాసాన్ని కల్పించాలి కదా. అక్కడ ఎన్నికల కమిషన్ ఫెయిల్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.